టుడే మన రివ్యూ మిరాయ్ మిరాయ్ మూవీ రివ్యూ అనమాట. సో మూవీ అయితే కొంచెం ఫస్ట్ సినిమాలో ప్రభాస్ గారు వాయిస్ ఇచ్చారు. ఒక 5 minutes ఆర్ 3 minutes ఉంటాయి. సో ఒక హై ఇలా లేపారు. సో తర్వాత కొంచెం 40 minutes తర్వాత మీకు మూవీ అనేది కొంచెం బోర్ కొట్టదు. అంతవరకు ఇంట్రడక్షన్స్ అలా జరిగిపోతా ఉంటాయి. ఇందులో నాకు నచ్చిన పాయింట్ అంటే విఎఫ్ఎక్స్ చాలా బాగా తీశారు. ఇంకా మిగతా మూవీలో కాన్సెప్ట్ ఏం కొత్తగా ఉంది, పర్లేదు, చాలా కొత్తగా ఉంది. మూవీ కాన్సెప్ట్ ఒక ముక్కలో చెప్పేస్తా చూడండి. 9 గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలకు 9 శక్తులను పంపించింటాడు ఒక శక్తివంతుడు. సో ఆ శక్తిని ఆ ఆ, ఉమ్, వేరే వాళ్ళ చేతిలోకి పోకూడదని 900 యోధులకు కాపలా పెట్టింటాడు. 909 మంది యోధులను ఆ అవి ఎలా వాళ్ళ వాళ్ళతో తీసుకొని ఒక విలన్ మన మంచు మనోజ్ అన్న గారు ట్రై చేస్తా ఉంటాడు. సో 9వ గ్రంథం దగ్గరకు వచ్చేటప్పుడు మిరాయ్ ఆపగలగాడా లేదా, అదే మూవీ స్టోరీ. సో కాన్సెప్ట్ చాలా సింపుల్ ఉంది అండ్ చాలా యూనిక్ గా ఉంది. అండ్ కొంచెం డిజైన్ చేశారు, అందులో మైనస్ ఉన్నాయి కానీ ప్లస్ మాత్రం బాగా చాలా ఉన్నాయి. సో అంత బాగుందని చెప్పలేను, బట్ డీసెంట్ వాచ్ ఫిలిం. అండ్ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో బాగా చూసేయండి. అండ్ వెరీ వెరీ గుడ్ అటెంప్ట్, చాలా బాగా తీశారు. యూనిక్ డిజైన్, ఆ బడ్జెట్ కి అంతే. విఎఫ్ఎక్స్ చాలా బాగా తీశారు. మిరాయ్ ఆ స్టిక్ బాగా యూజ్ చేస్తారు, ఇంకా స్టిక్ బాగా యూజ్ చేశారు. అండ్ కొన్ని హై పొజెస్ చాలా బాగా తీశారు. అండ్ ఇంకా అన్ని స్పైలో చెప్పేస్తే బాగోదు. కొన్ని హై మూమెంట్ చాలా బాగున్నాయి. మీరు వెళ్ళి ఫ్యామిలీతో డీసెంట్ వాచ్ మూవీ చూసేయండి. అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి. ఇలాంటి రివ్యూస్ చాలా వస్తుంటాయి. సో మీరు చూడడానికైనా, నేను చెప్పడానికైనా, నాకు గ్రోత్ అవ్వడానికి, నాకు కొంచెం బూస్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన వ్యూస్ చూస్తే నాకు కూడా బూస్ట్ అప్ ఉంటుంది. అండ్ మన రివ్యూస్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంటాయి. ఇది రివ్యూ కొంచెం ఫాస్ట్ అనుకోండి. సో మిగతావన్నీ కొంచెం ఫాస్ట్ గా రావడానికి ట్రై చేస్తుంటా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.